మాజీ సీఎం జగన్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. సిట్ కీలక అధికారి సీఎం ను కలిసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివరాలు అందించినట్లు సమాచారం. ఉదయం నుంచి సిట్ అధికారులు అంతా సిపి ఆఫీసులోనే భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్కామ్ వివరాలు సేకరించింది సిట్. ధనుంజయ రెడ్డి, వాసుదేవరెడ్డి వాగ్మూలం కీలకంగా మారింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవస్థను ఎలా నడిపించారు అనే సమాచారాన్ని మొత్తం సేకరించారు సిట్ అధికారులు. ఏ క్షణమైనా వైఎస్ జగన్ ను అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 23న జగన్ అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అంటూ లీకులు కూడా ఇచ్చారు. ఆధారాలున్నందునే అరెస్ట్ అంటున్నారు టీడీపీ నేతలు. మాజీ సీఎం జగన్ అరెస్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మాజీ సీఎం జగన్ అరెస్ట్ కి రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు సిట్ అధికారులకి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో అంటే మద్యంకి సంబంధించిన కుంభకోణం కేసులో అధికారులు దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. అయితే దాంతో పాటు ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఈ కేసులో కొంత కీలకంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాంగ్మూలంతో పాటు అటు ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి వాంగ్మూలాలు కూడా కొంత కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థనంతా అంటే 7 అంచుల వ్యవస్థ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకటి ఏర్పాటు చేయటం, దాని ద్వారానే ఈ కుంభకోణం అనేది జరిగింది అనేది ప్రస్తుతము సిట్ అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏ రకంగా గతంలో లావాదేవీలు జరిగాయి, ఆ లావాదేవీలకు సంబంధించిన పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టారనే అంశాలు అటు ఫార్మా కంపెనీలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇతర వాటిపైన ఏ రకంగా పెట్టుబడి పెట్టారో అన్ని కూడా ఇప్పటికే దర్యాప్తు అయితే ఒక దశమిషానికి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. చివరి స్థాయికి ఈ నేపథ్యంలోనే అసలు మొత్తం ఈ దీనికి సంబంధించిన కర్త ఎవరు అనే దానికి సంబంధించి ప్రస్తుతము సిట్ అధికారులు అయితే ఒక చివరి కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసుకి సంబంధించి అయితే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి అరెస్ట్ చేయడానికి దానికి కావాల్సిన గ్రౌండ్ కూడా ఇప్పటికే పోలీసులు ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అధికారులు అందరికీ కూడా ఇప్పటికే అందరూ అందుబాటులో ఉన్నారంటూ కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా కొంతమేర మనకి సమాచారం ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి సిట్ అధికారులు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సిట్ కార్యాలయంలో ఉన్నారు. అదేవిధంగా సిట్ చీఫ్ కి సంబంధించి కూడా సీఎం కి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినట్టు జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఏ క్షణంలో ఉండొచ్చు కూడా కొంతమేర గత వారం నుంచి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు కూడా రానున్నారు. ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు రాత్రికి అరెస్ట్ చేస్తారా, లేదు సమావేశం తర్వాత రేపు అరెస్ట్ చేస్తారా అని కూడా కొంత వేచాల్సిన అవసరం అయితే ఉంది. ఎదురైకి కూడా మాజీ సీఎం జగన్ అరెస్ట్ కి అయితే రంగం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు అధికారులు ఈ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసి దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో కొంత కీలకంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దాని ద్వారా ఈ స్కామ్ వివరాన్ని కూడా సిట్ అధికారులు ఈ అధికారులకు సంబంధించిన రికార్డులు అదేవిధంగా అధికారులన్నీ కూడా స్వాధీనం చేసుకుని దాని ద్వారా దర్యాప్తు చేసిన కూడా కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో సిట్ కీలక అధికారులందరూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించిన దానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఉదయం సీఎం కి సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు. కేవలం ఇది కుట్రపూరితంగానే గతంలో ఏదైతే చంద్రబాబు స్కిల్ కేసు అరెస్ట్ అయ్యారో దానికి కుట్రపూరితంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఒక్కొక్క వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా టీడీపీ నేతలు వాటిలన్నింటినీ కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మద్యం కుంభకోణం అనేది భారీగా జరిగింది. గతంలో అన్ని రాష్ట్రాల్లో కూడా డిజిటల్ పేమెంట్ జరిగినప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డిజిటల్ పేమెంట్లు లేకుండా భారీ స్థాయిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. కాబట్టి దానిలో కీలకమైన ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు రాత్రికి తీసుకుంటారా, రేపు తీసుకుంటారా అని కూడా కొంత వేచాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.